తొలి టెస్టులో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 234 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లా కెప్టెన్ షాంటో హాఫ్ సెంచరీ సాధించాడు. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 3, బుమ్రా 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్లో భారత్ 376 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్లో 287/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ 158/4 స్కోరుతో 4వ రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ను కెప్టెన్ షాంటోతో కలిసి షకీబ్ అల్ హసన్ కాసేపు అడ్డుకోగలిగాడు. వీరిద్దరూ 5వ వికెట్కు 48 పరుగులు జోడించారు. ఎప్పుడైతే లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ బంతిని అందుకున్నాడో భారత్కు వికెట్లు రావడం ప్రారంభించాయి. షకీబ్ను అవుట్ చేసిన అశ్విన్ 4వ రోజు వికెట్ల వేటను ప్రారంభించాడు. అద్భుతమైన బంతికి లిటన్ దాస్ను జడేజా బౌల్తా కొట్టించాడు. చివరి 6 వికెట్లలో అశ్విన్, జడ్డు చెరో 3 వికెట్లు పడగొట్టారు. లంచ్ బ్రేక్ లోపే బంగ్లాను ఆల్అౌట్ చేశారు. దీంతో 2 టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది.